హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ యాషర్ రెసిపీస్ ఇన్ తెలంగాణ. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఈజీగా ఇంట్లో టేస్టీగా మరియు ఎమ్మీగా దొండకాయ ఫ్రై వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక కడాయిలోకి మనం డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసి చాలా బాగా హీట్ చేసుకోవాలి. అది బాగా వేడైన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు ఉంటాయి కదా, వీటిని ఇందులోకి వేసేసుకోవాలి. మనం దొండకాయ ముక్కలు అన్నీ వేసేసుకున్న తర్వాత వీటిని బాగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒక 10 minutes పాటు వేగితే సరిపోతుంది. బాగా ఎర్రగా కాకుండా బాగా తెల్లగా కాకుండా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ దొండకాయలన్నిటినీ బాగా వేయించుకోవాలి. దొండకాయలన్నీ బాగా వేగేలోపు మనం వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక రోటిలోకి అయినా లేదన్నా దంచే దానిలోకి అయినా 3 వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను నేనైతే. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. మా దొండకాయలకు సరిపడా మేము వెల్లుల్లి, ఉప్పు, కారం తీసుకున్నాము. మీరు కొద్దిగా ఎక్కువ చేసుకునే అంతలా అయితే కొద్దిగంత ఎక్కువ వెల్లుల్లిపాయలు అలాగే ఉప్పు, కారం మీ రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఉండాలి. పేస్ట్ అనేది కొద్దిగా గట్టిగానే ఉండాలి. అప్పుడే మనకు చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు. మీ ఇంటికి మీ దగ్గరి బంధువులు వచ్చారండి, కానీ ఎప్పటికీ మనం చికెన్ అయితే చేయలేం కదా. ఏం కర్రీ చేయాలన్నా కానీ చాలా టైం తీసుకుంటుంది. అయితే వాళ్ళు వచ్చినప్పుడు ఇలా డిఫరెంట్గా దొండకాయ ఫ్రై చేసి పెట్టండి. వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. అలాగే వాళ్ళు మిమ్మల్ని అయితే పొగిడేస్తూ ఉంటారు. అంత బాగుంటుంది. ఇంతలోగానే మన దొండకాయలన్నీ వేగిపోయాయి చూసారా. ఇలా డార్క్ బ్రౌన్ కాకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. వీటినన్నిటినీ తీసేసుకొని మనం ఒక బౌల్లోకి వేసేసుకుందాము. నూనె అంతా వడిచాక ఒక బౌల్లోకి వేసుకొని ఇందులోకి మనం తయారు చేసుకున్న వెల్లుల్లి కారం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. వెల్లుల్లి కారం ఒక్క కాడనే వేయకూడదు అండి. మనం ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. మనం చేతితో నలిపేస్తూ ఇలా చుట్టుపక్కల మొత్తం వేసేసుకోవాలి. అప్పుడైతేనే మనకు వెల్లుల్లి కారం బాగా కలిసిపోతుంది. అలాగే స్పూన్ కానీ లేదంటే ఏదన్నా గరిటెతో మాత్రం అస్సలకే కలపకూడదు. మనం ఎట్టి పరిస్థితిలో కూడా మన చేయి వాడాలి. అప్పుడైతేనే మనకు బాగా కలిసిపోతుంది. ఎందుకంటే వెల్లుల్లి కారము వెల్లిపాయలకు మన వేసిన కారమును ఉప్పు పట్టేసుకొని ఉంటుంది కదా, అందుకని చెప్పేసి దొండకాయలకు బాగా పట్టదనమాట. మనం చేతులతోటి బాగా కలిపితే మాత్రం చాలా మంచిగా పట్టేసుకుంటుంది. మనకు రుచి కూడా చాలా బాగా వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం పప్పుచారు చేసుకున్నప్పుడైనా లేదంటే ఏదైనా సైడ్ డిష్ చేసుకోవాలి అనుకుంటాం కదా, ఎప్పుడు కాకరకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై చేసుకుంటారా? ఒకసారి ఇలా దొండకాయ ఫ్రై చేసుకోండి. మీరు పాపడాలు పెట్టుకోనికి కూడా ఆలోచిస్తారు. అంత బాగుంటుంది. సైడ్ డిష్గా ఇలా చేసుకుంటే మాత్రం పప్పుచారులోకి అయితే అదిరిపోతుందండి. పప్పుచారులోకే కాదు దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 10 minutes పాటు లేదా ఒక 5 minutes పాటు బాగా కలిపేసుకున్న తర్వాత మనకు తెలుస్తుంది కదా దొండకాయ ముక్కకి పట్టిందో లేదో అని. దీన్ని మనం సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసేసుకొని, ఒకవేళ సరిపోకపోతే వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. నాకైతే కొద్దిగంత ఉప్పు తక్కువైంది, నేను వేసేసుకొని కలిపేసుకున్నాను. మళ్ళీ
చాలా టేస్టీగా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మా మమ్మీ చేసేదట ఈ రెసిపీ. మా మమ్మీని అడిగాను అన్నమాట, ఎప్పుడు దొండకాయ కర్రీ రొటీన్గా చేస్తూ ఉంటామేంటి, ఒకసారి డిఫరెంట్ స్టైల్లో చేయరాదు మమ్మీ అంటే, నాకు ఈ రెసిపీని మా మమ్మీ సజెస్ట్ చేసింది, మీతో షేర్ చేసేసుకుందామని చెప్పేసి వీడియో తీసేసి మీకోసం ఇలా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఎప్పుడు చేసుకునే దొండకాయ కర్రీలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు కూడా మళ్ళీ ఇలానే చేసుకుంటూ ఉంటారు. అలాగే మీ పిల్లలు అయితే ఎప్పటికీ ఇలానే చేయమని అడుగుతూ ఉంటారు. అంత బాగుంటుంది. నాకైతే ఉత్తిగా అన్నంలోకి కలుపుకొని తిన్నా కానీ చాలా టేస్టీగా అనిపించింది. అంటే దీన్ని సైడ్ డిష్గానే వాడాలా అని మీరు అనుకుంటూ ఉంటారు. కాదండి, మనం ఇది కర్రీ లాగా కూడా వాడుకోవచ్చు. అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయడం మాత్రం అసలుకే మర్చిపోకండి. ఎస్పెషల్లీ ఈ రెసిపీ మాత్రం దొండకాయ కర్రీ అంటే ఎవరికైతే నచ్చని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు లైఫ్ లాంగ్ ఈ టేస్ట్ని మాత్రం అసలుకే మర్చిపోరు. అలాగే దొండకాయ కర్రీయే మీ ఫేవరెట్ అయిపోతుంది. అంత బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి అన్నం వేసుకొని తినే వాళ్ళైతే 2 సార్లు వేసుకొని తింటారు. అంత బాగుంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలుకే మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే మా వీడియో అనేది ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఏం రెసిపీ కావాలో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు కామెంట్ చేస్తే మాత్రం తప్పకుండా ఆ రెసిపీని ట్రై చేసి అలాగే డీటెయిల్డ్గా మీకోసం వీడియో తీసి ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మరి మీకు వీడియో మీరు అడిగిన రెసిపీ పెట్టానో లేదో మీకు తెలియాలి అంటే మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. మా డైలీ అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. మీకోసం న్యాచురల్ రెసిపీని మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.